నేడు ఎస్ఐపిబి సిఆర్డీఏ సమావేశాలు జరగనున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన సమీక్షా సమావేశాలు ఉండనున్నాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపైన చర్చ జరగనుంది. ఇక పరిశ్రమల స్థాపనకు అనుమతులపైన సమీక్షా సమావేశం జరగనుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయాలు కొనసాగనున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ పైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మెగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులపైన ఆదేశాలు చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఎస్ఐపిబి కీలక నిర్ణయాలు తీసుకున్నది ఈ సమావేశంలో. నేడు ఎస్ఐపిబి సిఆర్డీఏ సమావేశాలు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రానికి కొత్తపేటల ఆకర్షణపై కీలక నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. మార్నింగ్ చక్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు అయితే కనుక ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం అనేది కూడా జరగనుంది. ఈ సమావేశంలో అయితే కనుక ఏదైతే రాష్ట్రంలో నెలకొల్పేటువంటి పరిశ్రమలకి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశాలపై కూడా ఇటు చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఎస్ఐపిబిలో ఏదైతే సంస్థలకి భూ కేటాయింపుల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పరిశ్రమలు ముందుకు వచ్చి, అంటే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు, మంత్రులు సైతం కూడా విదేశీ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో పాటు పరిశ్రమలని అయితే కనుక ఆకర్షించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి రాయితీలు కల్పిస్తా ఉంది, ఏ విధమైనటువంటి ఊరట కల్పిస్తుంది అన్న దానిపై ఇటు ప్రసంగించడంతో ఇటు పరిశ్రమలు అయితే కనుక పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఈ ఎస్ఐపి ప్రమోషన్ లో భాగంగా ఎస్ఐపి ప్రమోషన్ బోర్డు సమావేశంలో భాగంగా ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉద్యోగ రూపకల్పన కావచ్చు, అదేవిధంగా వాటికి కేటాయించేటువంటి భూ కేటాయింపులు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిలో అయితే కనుక కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే పరిశ్రమలో వస్తే ఉద్యోగ రూపకల్పనతో పాటు నిరుద్యోగ సంస్థ అనేది కూడా తీరనున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్ఐపి సమావేశాలు అనేది కూడా తరచుగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతను జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు జరిగేటువంటి ఎస్ఐపి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలని రేపు 8వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో అయితే కనుక ఆమోదించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అయితే కనుక ఏదైతే సిఆర్డీఏ సమావేశం అనేది కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క సిఆర్డీఏ సమావేశంలో ఏదైతే రైతుల సమస్యలతో పాటు అమరావతిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో, అదేవిధంగా ప్రాజెక్టులు క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయి, అదేవిధంగా ఇటు ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఐటీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఏదైతే ఇటు హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా ఎంతవరకు వెళ్ళాయి, గ్రౌండ్ ఎంతవరకు అయ్యాయి, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు అయిపోకుండా దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తేనే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వెళ్తుంది, అదేవిధంగా అమరావతి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే కూడా ఇటు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల రూపకల్పనలో భాగంగా ఏ విధంగా ఇటు ముందుకు వెళ్తుంది అన్న దానికి అయితే కనుక ఇటు మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది. అనంతరం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రైతులు ఏదైతే త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ త్రిసభ్య కమిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు రైతుల సమస్యలు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాయి, అదేవిధంగా ఈ రోడ్స్ సీడ్ యాక్టివిటీ రోడ్స్ తో పాటు అదేవిధంగా కనెక్టివిటీ రోడ్స్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు రైతులకి అలాట్ చేసినటువంటి ఫ్లాట్స్, వీటన్నిటిపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.